కేసు నంబర్ 37B ధారావాహిక 8వ భాగం. రచన నాగమంజరి గుమ్మ. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: అరకు ప్రాంతంలో ఆర్కియాలజీ తవ్వకాలకు వెళ్లిన ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ తన సహాయకురాలు కార్తీక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఆమెను వెతకడానికి డిటెక్టివ్ శరత్ బయలుదేరుతాడు. శత్రువుల నుండి తప్పించుకునే ప్రయత్నంలో కార్తీక విజయవాడ చేరుకుంటుంది. కార్తీక పేరెంట్స్ ఇచ్చిన పబ్లిక్ బూత్ నంబర్ విజయవాడకు చెందిందని తెలుసుకొని శరత్ కూడా విజయవాడకు వస్తాడు. ఆ టెలిఫోన్ బూత్ పక్కనే ఉన్న టీ కొట్టు అతను చెప్పిన వివరాలను బట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో కార్తీక కోసం వెతుకుతాడు. మొత్తానికి కార్తీకను కలిసి తన ఇంటికి పంపుతాడు. కేసును పూర్తిగా పరిశోధించాలనుకుంటాడు. స్వతహాగా చిత్రకారిణి అయిన కార్తీక తనను కిడ్నాప్ చేసిన కారు బొమ్మను నెంబర్తో సహా గీకి శరత్కు ఇస్తుంది. ఇక కేసు నంబర్ 37B ధారావాహిక 8వ భాగం వినండి. శరత్ అడీస్ ఆఫీస్కు వెళ్ళాడు. కామేశ్వరరావు గారు ఇంకా రాలేదు. మిగిలిన స్టాఫ్లో కొంతమంది వచ్చి ఉన్నారు. తాను నిన్న చెప్పిన విషయాలన్నీ వివరంగా రాసి ఫైల్లో పెట్టాడు. ఈరోజు తనకు కార్తీకకు మధ్య జరిగిన సంభాషణ కూడా రాసిపెట్టాడు. కార్తీకతో డైరీ వివరాలు చర్చించడానికి వెళ్ళినప్పుడు మొబైల్లో రికార్డర్ ఆన్లో పెట్టి ఉంచాడు. అది వింటూ అవసరమైన విషయాలన్నీ రాసిపెట్టాడు. సంభాషణ అంతా వేరే పెన్ డ్రైవ్లో సేవ్ చేసి పెట్టి ఫైల్లో ఉంచాడు. ఈలోగా కామేశ్వరరావు హాస్పిటల్ నుంచి కార్తీక రిపోర్టులు మొత్తం తీసుకువచ్చారు. అవి కూడా ఈ ఫైల్లో పెట్టారు. ఏం నిర్ణయించుకున్నావు శరత్? అడిగారు కామేశ్వరరావు గారు. పరిశోధిస్తాను సార్. ఆ కారు నెంబర్ కార్తీక డైరీలో వేసిన చిత్రంలో దొరికింది అన్నాడు శరత్. గుడ్, గో అహెడ్ అని భుజం తట్టి వెళ్ళిపోయారు కామేశ్వరరావు గారు. శరత్ తన వ్యూహం సిద్ధం చేసుకున్నాడు. పోలీసులకు తెలిస్తే ఒప్పుకుంటారో లేదో, అందుకే రహస్యంగా తన పరిశోధన కొనసాగించడానికి నిశ్చయించుకున్నాడు. తన మొబైల్లో ఉన్న యువకుల ఫోటోలు ఒకసారి చూశాడు. అరకు బయలుదేరి వెళ్ళాడు. బొడ్డవార దగ్గర ఆగి ఇంతకుముందు సమాచారం ఇచ్చిన వ్యక్తిని కలిసి ఫోటోలు చూపించాడు. ఆ వ్యక్తి 3 యువకులను గుర్తించాడు. కారు కూడా అదే అన్నాడు. దానితో కాస్త ధైర్యం వచ్చింది శరత్కి. పరిశోధన ముందుకు సాగుతుందనిపించింది. అక్కడి నుండి అరకు బయలుదేరాడు. మధ్యలో బొర్రా గుహల దగ్గర ఆగలేదు. ప్రొఫెసర్కు కానీ కార్తీకకు కానీ తాను అరకు వస్తున్నట్లు చెప్పలేదు. టూరిస్టులుగా వచ్చిన వారు ఏదో ఒక హోటల్ రూమ్ తీసుకుంటారు. అందుకే అక్కడ ఉన్న అన్ని హోటల్స్లో ఆ యువకుల ఫోటో చూపించి విచారణ చేశాడు. ఒక హోటల్లో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఒక రూమ్, 2 అబ్బాయిలు మరో రూమ్, మొత్తం 2 రూమ్లు తీసుకున్నట్లు రాసి ఉంది. తన గుర్తింపు కార్డు చూపించి వారి పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు రాసుకున్నాడు. వారు ఆధార్ కార్డు లాంటి గుర్తింపు కార్డులు ఏమైనా ఇచ్చారా అని అడిగాడు శరత్. ఒకరు ఆధార్ కార్డు, మరొకరు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారని, కానీ అప్పుడు కరెంటు లేకపోవడం వలన జెరాక్స్ కాపీ తీసుకోలేదని, తర్వాత మర్చిపోయామని మేనేజర్ తెలియజేశాడు. వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోయారు? వాళ్లతో ఉన్న అమ్మాయిని మీరు వెళ్ళేటప్పుడు చూశారా అని శరత్ ప్రశ్నించాడు. తర్వాత రోజు ఉదయం అందరూ బయట తిరగడానికి వెళ్ళారు. సాయంత్రం మిగతా అందరూ కారులో బయటే ఉండగా ఒక్కడు మాత్రం వచ్చి రూములు 2 ఖాళీ చేసి బ్యాగులు తీసుకుని కారు దగ్గరకు వెళ్ళిపోయాడు. అప్పుడు కారులో అమ్మాయి ఉన్నది లేనిది చూడలేదు అని మేనేజర్ చెప్పాడు. ఇక అక్కడ చేసేదని లెక్క తిరిగి వచ్చాడు శరత్. బయటకు వెళ్తూ అక్కడ ఉన్న ఒక రూమ్ బాయ్ని పిలిచాడు. భుజం మీద చేయి వేసి మాట్లాడుతూ, నువ్వేనా వాళ్ల రూమ్లకు సర్వీస్ చేసింది అని అడిగాడు. అవును సార్, కానీ నాకేం తెలియదు సార్, నేనేం చూడలేదు సార్ అన్నాడు వాడు. నీ పేరేమిటి అడిగాడు శరత్. సీమోను. చూడు సీమోను, నువ్వు ఏం చూసావో నాకు తెలుసు. అక్కడ అంతమంది ఉండగా నిన్నే ఎందుకు బయటకు తీసుకుని వచ్చాను? నువ్వు చూసింది నిర్భయంగా చెప్పు అన్నాడు శరత్ చీకట్లో రాయివేస్తూ. వాడు నీళ్లు నవ్వులుతున్నాడు. నీకు తెలుసా, వాడలో ఒకడు నిన్న యాక్సిడెంట్ చేసి దొరికిపోయాడు. వాళ్ళు నీ గురించే చెప్పారు అన్నాడు శరత్. వాడు ఒక్కసారిగా బావురుమన్నాడు.
సార్, అంతా చెప్పేస్తాను. నన్ను పోలీస్ దగ్గరకు తీసుకువెళ్ళకండి సార్ అన్నాడు వాడు. సరేనని వెనక్కి వచ్చి మేనేజర్కి చెప్పి వారు తీసుకున్న రూమ్కి సీమోనును తీసుకుని వచ్చాడు శరత్. సార్, ఆ అమ్మాయి అబ్బాయికి ఈ రూమ్ ఇచ్చారు సార్. ఇంకో ఇద్దరు అబ్బాయిలు పక్క రూమ్లో ఉన్నారు సార్. ఈ గదిలో ఉన్నవాడు బ్యాగ్లో నుంచి ఉప్పు పొట్లాన్ని తీశాడు సార్. చేతి మీద వేసుకుని వాసన చూశాడు సార్. నేను మంచినీళ్లు తెచ్చిపెడుతూ చూశాను సార్. నన్ను వెళ్ళిపోమ్మని నలుగురు ఈ గదిలోనే కూర్చుని తలుపులు వేసుకున్నారు సార్. ఇదిగో సార్, తలుపుకు ఈ కన్నం లోపలి నుంచి కనిపించదు. బయట నుంచి చూస్తే మాత్రం లోపలి వాళ్ళు కనిపిస్తారు అని బయటికి వచ్చి తలుపులు మూసి చూపించాడు. అది మామూలు కన్నంలానే ఉంది. మధ్యలో చిన్న భూతద్దం లాంటిది పెట్టినట్టున్నారు. లోపలి వైపు మాత్రం చాలా సన్నటి కన్నం ఉంది. వంగి చూశాడు శరత్. లోపలి దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. అప్పుడు నలుగురు కూర్చొని సిగరెట్లు కాల్చారు సార్. ఈలోగా అలికిడితే నేను భయపడి వెళ్ళిపోయాను సార్ అన్నాడు. ఇంకా చెప్పు, అసలు విషయం చెప్పలేదు నువ్వు అన్నాడు శరత్. శరత్ వైపు ఓసారి చూసి తల దించుకున్నాడు. చెప్పు గదించాడు శరత్. మళ్ళీ గంట తర్వాత వచ్చాను సార్. ఈ రూమ్లో ఇద్దరే ఉన్నారు. ఆ అబ్బాయిలిద్దరూ పక్క రూమ్కి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి ఏమైనా కావాలా అన్నా అని అడిగాను. అక్కర్లేదు పోరా అన్నాడు ఒకడు. ఇక్కడికి వస్తే అమ్మాయి బట్టలు వేసుకుంటుంది. మళ్ళీ శరత్ వైపు చూసి తల దించుకున్నాడు సీమోను. అయితే చూడకూడనివన్నీ చూసావన్నమాట. ఇప్పుడు అసలు విషయం చెప్పు అన్నాడు శరత్. సార్, వదిలేయండి సార్, నాకేం తెలియదు సార్ ఏడవడం మొదలుపెట్టాడు సీమోను. చూడు, అసలు విషయం చెప్తే వదిలేస్తాను, లేదా ఇలాగే తీసుకెళ్ళి అంటూ ఉండగానే శరత్ కాళ్లను చుట్టేసి చెప్తాను సార్, నన్నేం చేయకండి బావురమన్నాడు. ఛీ, మొహం తుడుచుకో, ఇప్పుడు చెప్పు అన్నాడు శరత్. నేను బయటకు వచ్చేశాను. ఆ పిల్ల నాకు నచ్చింది. ఇంకా ఇంకా చూడాలి అనిపించింది. వాళ్ళ రూమ్ తాళం ఇచ్చి బయటకు వెళ్ళారు. నేను వెంటనే ఆ రూమ్ తాళం తీసుకొని ఆ పిల్ల ఫోటో కానీ బట్టలు కానీ తీసుకుందామని వాళ్ళ రూమ్లోకి వెళ్ళాను. ఒక బ్యాగ్లో చాలా ఉప్పు పొట్లాలు ఉన్నాయి. వాళ్ళు చేతి మీద వేసుకొని నాకడం చూశాను. అది గుర్తుకు వచ్చి ఒక చిన్న ఉప్పు పొట్లాన్ని తీసుకున్నాను. తెలిసిపోతుందేమో అని భయం వేసి గబగబా రూమ్కి తాళం వేసి బయటకు వచ్చేశాను. ఇంతలో మళ్ళీ వాళ్ళు వచ్చేశారు. భోజనం తెమ్మన్నారు. తెచ్చి ఇచ్చాను. ఒక గదిలో అమ్మాయి అబ్బాయి, ఇంకో గదిలో ఆ ఇద్దరు అబ్బాయిలు పెద్ద సౌండ్తో పాటలు పెట్టి డ్యాన్స్ చేస్తూ మధ్య మధ్యలో ఉప్పు పొట్లం నాకుతూ వాసన చూస్తూ చండాలం పనులు చేస్తున్నారు సార్. నాకు అసహ్యం అనిపించింది. చూడలేక వెనక్కి వచ్చేసి రూమ్కి వెళ్ళి పడుకున్నాను. మర్నాడు ఉదయం 11 వరకు ఎవరూ నిద్ర లేవలేదు. నన్ను రూమ్ సర్వీస్కి పిలవలేదు. మధ్యాహ్నం నిద్రలేచి మళ్ళీ భోజనం తెప్పించుకొని అందరూ ఒక రూమ్లోనే తిన్నారు సార్. అప్పుడు ఆ పిల్ల బాడీ డ్రాయర్ మాత్రమే వేసుకుంది సార్. నాకు మనస్సు ఆగలేదు. వాళ్ళు భోజనం చేసి అందరూ కారులో బయలుదేరి వెళ్ళారు సార్. నేను మేనేజర్ గారికి సెలవు పెడతానని చెప్పి బండి మీద వాళ్ళ కారు వెతుకుతూ వెళ్ళాను. వాళ్ళ వెనకాలే తిరిగాను సార్. చాపరాయి దగ్గర ఫోటోలు తీసుకున్నారు. నేను కూడా నా ఫోన్లో చాటుగా ఆ అమ్మాయి ఫోటో తీసుకున్నాను సార్. వాళ్ళందరూ నీళ్లలో ఆడుకున్నారు. నేను ఆ పిల్లనే వీడియో తీస్తున్నాను. ఇంతలో ఆ అమ్మాయి పట్టుజారి పడిపోయింది సార్. వీళ్ళు పట్టుకోవాలని చూసినా వీలు కుదరలేదు. రాతికి కొట్టుకుని గట్టిగట్టిగా అరిచింది. ఒకడు వెళ్ళబోయాడు, జారిపోయాడు సార్. మిగతా ఇద్దరు వాడి చేతులు పట్టుకున్నారు. ఆ పిల్ల కొట్టుకుని పోయింది. నేను వీడియో తీయడం ఆపి గబగబా హోటల్కి వచ్చేసాను సార్. వాళ్ళు చాలాసేపటి తర్వాత హోటల్కి వచ్చి రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు సార్ చెప్పేశాడు వాడు. ఆ వీడియో నీ దగ్గర ఉందా అడిగాడు శరత్. గుటకలు మింగుతూ ఫోన్ ఇచ్చాడు. ఓపెన్ చేసివు. ఒక్కో ఫోటో వీడియో అన్నీ చూశాడు శరత్. అవన్నీ తన ఫోన్లోకి కాపీ చేసుకున్నాడు. అవి ఉప్పు ప్యాకెట్లు కాదని నీకు తెలుసు. అందుకే వెళ్ళి దొంగతనం చేశావు. నిజం చెప్పు, ఎన్ని ప్యాకెట్లు తీశావు? అవి వాడడం నేరమని తెలీదా? గట్టిగా నిలదీశాడు శరత్. నిజం సార్, ఒట్టు సార్, ఒక్కటే తీశాను సార్, ఇంకా నా దగ్గరే ఉంది సార్ అంటూ జేబులో నుంచి తీసి ఇచ్చాడు. శరత్ రుమాల్తో జాగ్రత్తగా ఒక్క కొస పట్టుకొని వేరొక పాలిథిన్ కవర్లో వేసి చుట్టి తన జేబులో పెట్టుకున్నాడు ఆ పొట్లాన్ని. సీమోనుకు జేబులో నుంచి డబ్బులు తీసి ఇచ్చి భుజం తట్టి భయపడకు అని చెప్పి హోటల్ బయటకు వచ్చాడు శరత్. ఆ అమ్మాయి ప్రమాదవశాత్తు జారిపడిపోయి మరణించిందని అర్థమవుతూనే ఉంది.
మత్తు తలకి ఎక్కితే ఎంత వెధవ పని అయినా చేయిస్తుంది. కొట్టుకుపోయిన పిల్లని అలా ఎలా వదిలేసి వెళ్ళిపోయారు? ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి తరఫు వారు ఎవరైనా ఆ అమ్మాయి కనిపించడం లేదని రిపోర్ట్ చేయలేదా? వెళ్ళిపోతున్న వాళ్ళు బొర్రా దాటిన తర్వాత మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చినట్లు? కార్తీకను ఎందుకు కిడ్నాప్ చేసినట్లు? వాళ్ళను పట్టుకుంటే కానీ వివరం తెలియదు అనుకుంటూ బయలుదేరాడు శరత్. కార్తీక పార్వతీపురంలో తప్పించుకుంది అంటే వాళ్ళు ఒరిస్సా వైపు వెళ్ళి ఉండాలి. తనకు దొరికిన వివరం ప్రకారం ఆ కారు ఒరిస్సా రిజిస్ట్రేషన్ కలిగి ఉంది. ఆలోచిస్తూ అరకు నుండి బయలుదేరాడు. బస్సు విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్ చేరుతూ ఉండగా యథాలాపంగా తలతిప్పిన శరత్ కళ్లకు నల్లని అంబాసిడర్ హైవే మీద కనిపించింది. నల్లని అంబాసిడర్ కార్లు ఎన్నో ఉన్నా ఇది తాను వెతికే కారు ఎందుకు కాకూడదు అని ఆలోచించి గబుక్కున బస్సు దిగి ఆటో ఎక్కాడు. హైవే మీద పొమ్మన్నాడు. చాలా వేగంగా నల్లని అంబాసిడర్ కనిపించేంత వరకు వెతకాలని డ్రైవర్కి చెప్పాడు. మద్దిలపాలెం చేరుకునేలోపు అంబాసిడర్ కారు కనిపించింది. జాగ్రత్తగా దాని వెనకే పొమ్మన్నాడు. కారు నెంబర్ చూశాడు. అదే కారు. వెతకపోయిన తీగ కాళ్లకు తగిలినట్లయింది. ఇంకా ఉంది కేస్ నెంబర్ 37B ధారావాహిక 9వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.